అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలాగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, అంటే పిల్లలు కదా, పిల్లలు అంటే మనం చెప్పిన దానికంటే చూసి నేర్చుకుంది ఎలా ఉంటుంది అనేదానికి ఒక నిదర్శనం అనమాట. మా రోహన్కి అంటే వెరైటీగా ఉంటుందని ఇద్దరికి సేమ్ డ్రెస్సులు తీసుకున్నాం కదా ఫస్ట్ క్రైలో. దానికి వెనకాల టోపీ ఉంటుంది అనమాట. మామూలుగా పిల్లలు టీవీలో చూసేటప్పుడు మనకి హఠోరి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. మా రోహన్ ఇప్పుడు దాన్ని చూసి చూసి ఇప్పుడు హఠోరి క్యారెక్టర్లోకి పూర్తిగా లీనమైపోయాడు అనమాట. అంటే మనం చెప్పిన దానికంటే వాళ్ళు చూసింది పద్దాకలు అదే పనిగా చెప్పినా, పద్దాకలు అదే పనిగా చూసినా సో ఆ క్యారెక్టర్లోకి లీనమైపోతారు కదా. సో ఇప్పుడు రోహన్ అయితే హఠోరి క్యారెక్టర్లోకి లీనమైపోతాడు. అయితే ఆ హఠోరి క్యారెక్టర్ అనేది మంచిదనమాట, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో రోహన్ అనేది హెల్ప్ అయితే చేయలే, కానీ ఇప్పుడైతే కొంచెం గొడవ తగ్గించాడు అనుకోవాలి. ఏ క్యారెక్టర్ రోహన్? అది ఎవరు? నువ్వు చెప్పాలి త్వరగా. ఎవరు? మరెవరు? మరి టోపీ పెట్టుకోలేదా నువ్వు? టోపీ అన్న పెట్టుకోలేదు కదా, నువ్వే కదా పెట్టుకుంది. ఇవాళ అయితే మా పిల్లలకి స్కూల్ కూడా ఉందండి. మాకు వర్షం అయితే అసలు ఆగట్లేదండి. ఆకాశానికి చిల్లు పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. చూసారు కదా, మేఘాలు కూడా దట్టంగా ఉన్నాయన్నమాట. వర్షం కంటిన్యూస్ కంటే నిన్న కాదు మొన్న నుంచి స్టార్ట్ అయిన వర్షం ఇంకా పడతానే ఉంది. ఇప్పటికి కూడా ఆగలేదన్నమాట. అయితే అది పెద్దది కాదు, చిన్నది కాదు. మామూలుగా అయితే మాకు మొన్న పక్కనంతా ఖాళీ ప్లేస్ ఉండేది. ఈ వర్షం దెబ్బకి చూడండి ఎంత బాగా పెరిగాయి చెట్లు కూడా. అంటే మీకు ఈ మధ్యకాలంలో చూపించట్లేదు కదా నేను ధనుష్ చెట్టు. చూసారు కదా, మనం ఫస్ట్ తెచ్చినప్పుడు ఒక కొమ్మగా ఉండేది. అది ఇప్పుడు ఎన్ని కొమ్మలు అయితే ఫస్ట్లో తెచ్చినప్పుడు ఇది ఎప్పుడు పెరుగుద్దో ఏంటో, మనం ఇక్కడ తెచ్చి పెడితే వాతావరణంలో పెరుగుద్దో లేదో అని కంగారు ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఏం లేదు. చూసారు కదా, ఫస్ట్ తెచ్చింది ఈ పెద్ద కొమ్మ ఒకటి ఉండేది. ఆ తర్వాత ఈ కొమ్మలన్నీ చిన్నగా మొత్తం కుండి మొత్తం దట్టంగా అయితే ఉంది. సో ఇంక ఇప్పుడు ఈ సీజన్ వింటర్ కాబట్టి పిల్లలకి మామూలుగా ఈ లోషన్స్ రాసుకోవడానికి కానీ హెల్త్కి కానీ సో ఈ అలోవెరా అనేది మంచిగా ఉపయోగపడుద్ది అనమాట. మా పిల్లలకి స్కూల్ టైం కూడా అవుతుందండి. సో యూనిఫామ్ అయితే ఐరన్ చేసి పెట్టాను. మామూలుగా అయితే సాటర్డే వాళ్ళకి సివిల్ డ్రెస్ ఉంటుంది, కానీ ఈసారి ఏంటంటే వీళ్ళకి హౌసింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. హౌసింగ్ సిస్టమ్ ఎందుకు అంటే పిల్లల మధ్యలో కాంపిటీషన్, అంటే క్లాస్లోనే డిఫరెంట్. అంటే వీళ్ళకి ఏమేమి హౌస్లు ఉంటాయి ధనుష్? పెద్దగా రెడ్, బ్లూ, గ్రీన్, yellow. సో క్లాస్కి వచ్చి 4 హౌసింగ్ సిస్టమ్స్ అనమాట. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఇవాళ వాళ్ళకైతే హౌసింగ్ సిస్టమ్ ఇనాగరేషన్ ఉందన్నమాట. సో అందుకని వాళ్ళ ఎప్పుడు వెన్స్డే ఉంటుంది వైట్ అండ్ వైట్. అంటే వైట్ షర్ట్ బదులు వాళ్ళకి ఏ హౌస్ వస్తే ఆ హౌస్ కలర్ షర్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇవాళ అయితే ఇనాగరేషన్ ఉంది కాబట్టి సో వైట్ అండ్ వైట్ వేసుకురమ్మన్నారు. సో అది కూడా ఐరన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంక మొత్తం నా హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా శ్రావణ మాసం కూడా మొదలైంది కాబట్టి ఇంక సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంక వీళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవాళ అయితే ఇడ్లీ అనమాట. సో స్టార్ట్ చేసేస్తాను. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి, వైట్ అండ్ వైట్ అనమాట ఇద్దరు. సో మొత్తానికి రెడీ అయిపోయారు. అయితే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టే పంపిస్తానండి. అంటే ఏదో ఒక పాలు తాపించడం అలా కాదు, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా అంటే కొంచెం ముందుగానే లేపి వాళ్ళు వాష్రూమ్స్కి టాయిలెట్స్కి అన్నీ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇంకా సో రెడీ అయిపోయారనమాట. వర్షం కూడా కొంచెం తక్కువగానే పడుతుంది కాబట్టి సో రెయిన్ కోట్ లేకుండా తొందరగానే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళడం వర్షం అయితే ఇంకా బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మరి ఎలా ఉన్నా వాళ్ళకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి, లంచ్ చేయాలి కదా. సో ఇవాళ మీకోసం ఒక వెరైటీ రెసిపీ చూపిస్తాను. అలాగే మన లాస్ట్ వీడియోలో పిల్లలకి ఎలా మంచి హ్యాబిట్స్ ఎలా నేర్పించాలి అనుకున్నాం కదా. సో ఆ తర్వాత నేను ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంటే అది కరోనా టైంలో మేము ఫేస్ చేసిన, అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఫేస్ చేయొచ్చు, కానీ నేను ఎలా ఫేస్ చేశాను, వాటి నుంచి మేము ఎలా బయటపడ్డాం అన్న విషయం మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. కరోనా అప్పుడు మా చిన్న బాబుకి రోహన్కి అయితే కరెక్ట్గా మంత్స్ బేబీ అనమాట. సో వాడిని వదిలిపెట్టి వెళ్ళలేము, అలా అని బయటకు వెళ్ళలేము, లేకపోతే ఇంట్లో ఎవరన్నా తీసుకొని వచ్చి చెప్పించలేము అనమాట. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు డిస్టెన్స్ అలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్న రోజులు కదా. సో అప్పుడైతే వాడు కరెక్ట్గా ఎల్కేజీ, అంటే ధనుష్కి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. ఇంకా ఆన్లైన్ క్లాసులు అన్నారు. ఆన్లైన్ క్లాసులో అసలు వీడికి ఏమీ తెలియని బాబుని తీసుకెళ్ళి ఆన్లైన్ క్లాసులో కూర్చోబెట్టినా కూడా వేస్తే, అలా అని వదిలేసామంటే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. సో వాడిని ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వాడిని ఎలా ఎడ్యుకేషన్ ట్రాక్లోకి తీసుకురావాలి అని మేమైతే మా హస్బెండ్ నేను చాలా
అయితే చాలా ఆలోచించాం అనమాట. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇయర్ వేస్ట్ అయిపోద్ది. సో వాడైతే 1 ఇయర్ వెనకబడతాడు కదా. ఇప్పుడంటే మాది కొంచెం పెద్ద టీవీ, కానీ అప్పుడు ఏంటి అంటే చిన్న టీవీ, దానికి వైఫై అంటే మనం యూట్యూబ్ కానీ అలా ప్లే చేసుకునే అవకాశం కూడా లేదనమాట. సో అప్పుడు ఏంటి అంటే ఎయిర్టెల్ వాళ్ళది ఒక డిజిటల్ బాక్స్ అనమాట. సో దాని ద్వారా కనెక్ట్ చేస్తే మనకి ఏమైతే యాప్స్ మనం మామూలుగా ఇప్పుడు ఇన్స్టాల్ చేసి వస్తున్నాయో టీవీలో, అవి ఎయిర్టెల్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలాగా ఆ టీవీని ఏమంటాం, దాన్ని డిజిటలైజ్ చేసాం అనమాట. సో అలాగే ఒక బోర్డు తీసుకొచ్చాము. మనకి స్కూల్లో ఎలాంటి బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి, అవేంటి అంటే మనం చాక్ పీస్ కదా. సో ఈ బోర్డు ఏంటి అంటే మనం మార్కర్తో రాసి డస్ట్ ఎప్పటికప్పుడు ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. మార్కర్ ఏంటి అంటే మనకి ఎప్పుడు ఇంక్స్ అవైలబుల్ ఉంటాయి. సో అది ఫిల్ చేసుకుంటా ఉంటే మనం ఇంక్స్తో రాసుకోవచ్చు. సో అలా రోజుకు ఒక లెటర్ అలా నేర్పించడం, దాన్ని టీవీలో చూపించడం. నేను పొద్దున్న చెప్పాను కదా, మనం చెప్పేదానికంటే పిల్లలు చూసి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుందని. మా రోహన్ ఎలా నేర్చుకున్నాడు, సో అలాగే నేను ఏదైతే చెప్పానో వాడికి అలానే టీవీలో చూపించేదాన్ని. అలా చిన్నగా లెటర్తో స్టార్ట్ అయినది వాడి జర్నీ, చిన్నగా వర్డ్స్. అలాగే మేము ఏదైనా టీవీలో న్యూస్ చూసేటప్పుడు కానీ అలా కాకుండా మేము మా పిల్లలకి ఖచ్చితంగా తెలుగు, ఇప్పటి రోజుల్లో తెలుగు మాట్లాడుతున్నాం కానీ తెలుగు చదవడం అనేది ఎక్కడా లేదు. సో అందుకని మనం న్యూస్ కూడా కొన్ని ఇంగ్లీష్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ ఇదవడం. సో మేము ఖచ్చితంగా వాళ్ళకి తెలుగు నేర్పాలనుకున్నాం. సో టీవీ న్యూస్ కానీ ఏదైనా వర్డ్స్, రైమ్స్ అలా చదివేటప్పుడు నీకు ఈ వర్డ్ నేను ఇందా చెప్పా కదా, నీవు అక్కడ ఐడెంటిఫై చేయ, ఆ వర్డ్ ఏంటి, ఈ వర్డ్ ఏంటి, అలా ఐడెంటిఫికేషన్ చేయించడం. చిన్నగా అది లెటర్స్తో స్టార్ట్ అయింది, వర్డ్స్ తీసుకెళ్ళడం, తర్వాత సెంటెన్స్లు, మన ఇంట్లో బుక్స్ కానీ ఏమైనా ఉంటే న్యూస్ పేపర్స్, ఇలా చిన్నగా చదివించి వాడి యూకేజీ వచ్చేసరికి వాడికైతే కొంచెం పర్ఫెక్ట్గా చేసామన్నమాట. అది మ్యాథ్స్ అని కానీ, తర్వాత తెలుగు అని కానీ, ఇంగ్లీష్ అని కానీ, ఏదైనా సరే గ్రామటికల్గా అన్నిట్లో కొంచెం అయితే పర్ఫెక్ట్ చేసాం. సో ఇదైతే మేము కరోనా టైంలో మేము తీసుకున్న ఒక రకమైన డెసిషన్ అనే చెప్పాలి. సో మేమిద్దరం కలిసి మా పిల్లల్ని, అప్పుడు చిన్న రోహన్ అయితే చాలా చిన్న మనసు బేబీ అనమాట, ధనుష్ని ఇలా అయితే గ్రో అప్ చేసాము. సో ఇవాళ మన రెసిపీలోకి వస్తే వెరైటీ టేస్టీ ఎగ్ మసాలా అనమాట. ఎప్పుడు చేసుకునే ఎగ్ మసాలాకి డిఫరెంట్. ఇందులో మనం ఓన్లీ ఎగ్సే వాడతాము. ఇంకా గ్రేవీ కింద ఎటువంటి ఆనియన్స్, టమాటా అలాంటివి ఏవి మసాలా వాడమన్నమాట. ఇంకా ఎగ్ మసాలాలోకి వస్తే మనం మసాలాగా ఈ గ్రేవీ చేసుకుంటాం వీటితోనే. సో ఫస్ట్ చింతపండు, చెక్క, లవంగాలు, ధనియాలు, ఎండుమిర్చి మన కారానికి సరిపడా వేసుకోవాలి. కారం ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం ఎండుమిర్చి తీసేసుకోండి. అలాగే మిరియాలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఇవైతే మన మసాలాకు కావాలి. ఎండు కొబ్బరి లేదు అనుకుంటే మన ఇంట్లో ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, సో అదైనా వాడుకోవచ్చు. మా ఇంట్లో ఎండు కొబ్బరి పొడి లేదు, ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గానే వేసుకుంటాను కాబట్టి సో ఎండు కొబ్బరి ముక్కలు అయితే పెట్టుకున్నాను. సో వాటిని అయితే చిన్న చిన్నగా చాప్ చేసుకుంటాను. సో ఈ ఎగ్స్ అయితే నీళ్ళలో వేసాను అనమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి మనం స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుందాం. సో స్టవ్ మీద అయితే పాన్ పెట్టేసానండి. కొంచెం ఆయిల్ అయితే వేసాను. మనం ఏమైతే మసాలాకి దినుసులు తీసుకున్నామో సో అవన్నీ అయితే ఫస్ట్ వేడి చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓటు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ షాపుల ముందర ఏమంటారు, ఆ కవర్ కట్టేసింది. అసలు ఎవరు డైరెక్ట్గా మాడే పరిస్థితి ఏం లేదు అసలు ఆ రోజున. అవును. ఇప్పుడు కాకపోతే మరి ఇప్పుడు యూకేజీ స్టాండర్డ్కి మనం పిల్లల్ని కాలేకపోయామనుకో, వాడు ఎల్కేజీలో చదువుకునే మొత్తం మర్చిపోతాడు. అంతేగా, మళ్ళీ కేసు మొదటికి వస్తుంది. సో ఇక అందుకని ఇక ఎట్లయినా కానీ అని చెప్పి ఒక వైట్ బోర్డు, మనకే తెలియదు సక్సెస్ అయిద్దా అవదా అని, వరకు ఏదో ప్రయత్నించాం. వాడు కూడా దాన్ని పికప్ చేసుకున్నాడు, వాడు నేర్చుకున్నాడు, అక్షరాలు నేర్చుకున్నాడు. మధ్యలో తెలుగు న్యూస్ పేపర్ ఇచ్చి పదాలు చదివించేదానివి. సో అలా పికప్ చేసుకున్నాడు. అదే వదిలేసుకున్నట్లయితే మళ్ళీ ఎల్కేజీలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. అప్పుడేమో మనకి మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం చిన్న టీవీ ఏదో అనుకోకుండా నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఇట్లా స్మార్ట్ టీవీ ఎలా కన్వర్ట్ చేయాలంటే పలానా ప్రొవైడర్ ఈ సెటప్ బాక్స్ ఇస్తున్నాడంటే ఇక వెంటనే అది 2500 ఎంత అప్పుడు టక్కని పెట్టేసాను ఆర్డర్. 2 రోజులు బిగిచ్చేశారు. సో దట్ మనకి చిన్న టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకున్నాం. అయినా అప్పుడు వాడు చూడటం తక్కువే, ఓన్లీ దీనికోసమే చూస్తున్నాడు. ఇప్పుడంటే పిల్లలకి ఇంకా అంటే ఒక మంచి ఒక చెడు అన్నట్టు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి వాళ్ళు వీళ్ళు చెప్పారు, ఇది చెప్పారు, ఈ ప్రోగ్రామ్ బాగుంటుందంట, ఆ ప్రోగ్రామ్ బాగుంటుందంట అని. సో వాడు నేర్చుకుంటాడు కాబట్టి ఇప్పుడు వాడికి సి లాంగ్వేజ్ కూడా స్టార్ట్ చేసి నేర్పిస్తున్నాను.
మరి ఈసారి వ్లాగ్లో కవర్ చేయండి నేను ఎలా టీచ్ చేస్తున్నాను పిల్లలకని. ఓకే ఓకే తప్పకుండా అందరికీ ఉపయోగపడేది అయితే తప్పకుండా చేయాలి, షేర్ చేయాలి. ధనుష్ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాడు సి ప్రోగ్రామ్ ఒకసారి మనం నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేసాం అనుకో, అంటే వాడు ఎలా చేస్తాడు ఏంటనేది అందరికీ తెలుస్తుంది. ఎండుమిర్చి వేగుతూ ఉన్నాయండి. ఇంకా నేను ప్యారలల్గా ఇంకో స్టవ్ మీద ఏం చేశానంటే కొంచెం ఉప్పు యాడ్ చేసి ఎగ్స్ కూడా బాయిలింగ్ పెట్టేశాను అనమాట. ఎండుమిర్చి వేగాయండి. అందులో నేను చెక్క, ధనియాలు, లవంగాలు అన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా జీలకర్ర, మిరియాలు అవి యాడ్ చేద్దాం. ధనియాలు వేగాయండి, ఎండు కొబ్బరి యాడ్ చేశాను. ఇది స్పెషల్గా ఒక రైస్లోకే కాదండి, రైస్, చపాతీ, పుల్కా, బిర్యానీ దేంట్లోకైనా ఈ గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ ఎవరైతే తినరో పిల్లలకి ఇలాంటి గ్రేవీ చేసి పెడితే ఏంటంటే ఆ గ్రేవీతో పాటు ఎగ్ కూడా తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. సో ఎండు కొబ్బరి అయితే వేగిందండి. ఇంకా నేను జీలకర్ర, మిరియాలు, చిన్నులపాయ రెబ్బలు ఇవన్నీ అయితే యాడ్ చేశాను. సో అవి కూడా వేపుకున్నాక లాస్ట్లో మనం చింతపండు యాడ్ చేసుకుందాం. జ్యూసులు అన్నీ అయితే వేగాయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు మన పులుపుకి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అయితే మేము 4 మెంబర్స్ కాబట్టి మా నలుగురికి సరిపోయే గ్రేవీ అయితే సరిపోద్దండి. సో ఈ దినుసులు అయితే సరిపోతాయి, నేను అంటే ఈ లెక్క ప్రకారం చెప్తున్నాను అనమాట. చూడండి గ్రేవీ అయితే ఫైన్ అంటే ఫైన్ పేస్ట్గా రావాలండి, ఎక్కడ ఎటువంటి ముక్కలుగా తగలకుండా ఎంత మెత్తగా వస్తే మన ఎగ్స్కి అంతగా పడుతుంది, అలాగే గ్రేవీ కూడా అంత బాగుంటుంది అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా ఫైన్ పేస్ట్గా వేసాను అనమాట. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, దాని మీద షెల్ తీసి అవి కూడా ఒకసారి కొంచెం నూనెలో ఫ్రై చేసుకుందాం. అంటే గుడ్లు రెడీ అయినాయా? రెడీ అయినాయి, చిన్న చిన్న ఘాట్లు పెడుతున్నా అంతే. మంచిగా రావాలి టేస్ట్. వస్తుంది. అసలే సాటర్డే సండే వర్షాలు పడుతున్నాయి చల్లగా, నువ్వేం ముక్కలు తినొద్దు అని ముక్కలు మనిపించావు. మరి చేయాలి, మరి అన్ని మంచిగా చేయాలి కదా. కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఎగ్స్ ఫ్రై చేసుకోవడం కోసం అనమాట. ఆల్రెడీ ఎగ్స్కి కొంచెం చిన్న కట్టు పెట్టాం కదా, సో ఇందులో అయితే వేసేస్తున్నాను. ఒక్కసారి ఫ్రై చేసుకున్నామంటే కొంచెం ఆయిల్ ఫ్రై అవుతాయి, అలాగే మనం తర్వాత గ్రేవీ వేసినప్పుడు కూడా ఏదైతే కట్ చేసామో దాంట్లోకి గ్రేవీ లోపల బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. మన గ్రేవీ అనేది కలర్ఫుల్గా ఉండాలి. సో మరి రంగులు అద్దాలి కదా, మనుషులు అందంగా కనబడడం కోసం మేకప్ పెట్టద్దుకుంటారు, అట్లానే మన కూరకు కూడా రంగులు అద్దాలి. కానీ రంగు వేయలేం కాబట్టి పసుపు వేసి వస్తున్నాం అంతే. ఎగ్స్ అయితే తీస్తున్నానండి, చూడండి పసుపు ఆయిల్ అంతా బాగా పట్టాయి అనమాట ఎగ్స్కి. సో నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను అనమాట. అందులో ఆయిల్ ఉంది కదా, సో దానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి, అంటే మన రోజు అంటే వంటలోకి కొంచెం తక్కువ నూనె పడతాం కదా, కొంచెం గ్రేవీ బాగా వేగాలి అంటే కొంచెం నూనె అయితే కావాలి, మనకి టేస్ట్ కూడా పెరగాలి కాబట్టి. సో ఇదైతే మంచి నూనెనండి, అందుకని ఆయిల్ ఎక్కువ వేశారు అన్న బాధ ఏం లేదు. సో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఆ కరివేపాకు కూడా వేగాలి, చిటపట్లు ఆడాలి అంటాం కదా, సో చిటపట్లు ఆడాలన్నమాట. చూడండి మీరు కలర్ఫుల్ అన్నారు, కలర్ఫుల్గానే వచ్చింది గ్రేవీ. ఇందాక వేసేటప్పుడు మనకు సరిపోద్దా లేదా అన్నారు కదా, చూడండి అది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. అంటే మనం ఇందులో ఉప్పు ఏమి యాడ్ చేయలేదు, కారం అయితే ఉంది, పసుపు కొంచెం వేస్తాను, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం అయితే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా కలర్స్ అంటే ఏం యాడ్ చేయలేదండి, గ్రేవీ కలరే అది అంత బాగా వచ్చిందనమాట. కొంచెం ఇది చిక్కబడాలి అంటే కొంచెం ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఆ తేలే వరకు ఉంచి మనం ఎగ్స్ కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే మంచి సూపర్ టేస్టీ ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోద్ది. గ్రేవీ అయితే చాలా అంటే చాలా థిక్గా వచ్చింది కదండి, చూడండి చుట్టూరు ఆయిల్ అయితే వచ్చింది కదా. సో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోస్తున్నాను, అలాగే మనం ఏవైతే ఎగ్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇంకా ఇలానే ఒక 10 నిమిషాలు ఉంచితే గ్రేవీ అలాగే ఎగ్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా గ్రేవీ ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఒక సిమ్ ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. ఇట్లానే నెయ్యి పిల్లలకి కలిపేటప్పుడు వేసుకుందాం. మనకైతే ఇంక కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. కారం అంటే ఏమి లేదు, ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు ఎండుమిర్చి మిరియాలు అన్నీ మనకు కారాన్ని తగ్గట్టు వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు.
వాటర్ పోసాను కదండి. సో ఎగ్స్ అన్నీ వేసి పైన అయితే మూత పెట్టేశానండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి. పద్దాకులు అంటే పిల్లలు బయట అంటారులే కానీ ఒక రోజు అయితే బాగానే ఉంటుంది, రోజు అన్నా కూడా అవి బాగుండదు. ఎప్పుడో ఒకసారి రేర్గా అయితే మనం ఇంట్లోనే వాళ్ళకి టేస్ట్గా చేసి పెట్టామనుకోండి, వాళ్ళైతే అడగరు కదా తీసుకెళ్ళమని. సో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం వాళ్ళకి ఎలా టేస్ట్గా చేయాలి అనేది మనం అయితే నేర్చుకోవాలి. ఆహా అద్భుతంగా ఉందిగా. చూడండి, కలర్ఫుల్ అంటే ఇదే కలర్ఫుల్, ఇంకేంది మరి కలర్ఫుల్ అంటే? ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి మారుద్దాం. ఓకే, తొందరగా పెట్టేసి అన్నం పెట్టేసి తినేయాలి. పెట్టేస్తున్నా. సర్వింగ్ ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంటే కదా. ఎప్పుడు రెగ్యులర్గా ఉంటే మళ్ళీ నువ్వు నాకు ఇదే పెట్టావు అంటారు కదా మీరు. అందుకని మీకోసం కొత్త మార్గాలన్నీ చేయాలి. మీరేమో ఎప్పుడు ఏది అడిగినా సరే ఏముందిలే అంటారు. ఆహా చూడటానికి అద్భుతంగా ఉంది, వాసన కూడా దబాయించబడుతుంది. అదే కొబ్బరి ధనియాల యొక్క వాసన అయితే గుబాలించబడుతుంది. అవును. ఓకే ఓకే, షో కోసం పైన కరివేపాకు పెట్టావు. అవును. ఇంతకీ మంది లలిత అది ఎక్కడ వరకు వచ్చింది? ప్రతిసారి అడుగుతూ ఉంటావు లలిత అని. మరి అడక్క ఏం చేయాలి? ఇప్పుడు మీకోసం ఇన్ని టేస్టీ రెసిపీస్ మీరు తినకుండా బయట తినకుండా చేస్తుంటే మీరు ఆ మాత్రం చేయకపోతే ఎట్లాగా? వస్తాయి ఇక 2 వారాలు ఓపిక పట్టు. ఓకే, శ్రావణ మాసం లోపల చేయించండి. శ్రావణ మాసం అంటే చూడాలి, అక్కడ డేట్ చూస్తానండు. ఓకే, సో ఇదైతే వంటకం అనమాట. అవును, ఇంకా టైం కూడా అయిపోయింది. ఇది ఇక జీరా రైస్లోకి బిర్యానీలోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందేమో. అవును. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. ఇంకా మార్నింగ్ నుంచి వర్షం అయితే కంటిన్యూస్గా పడతానే ఉంది. ఏంటిది అది? దేనికి మళ్ళా తెచ్చావు? ఇది ఒకటి. కర్రీ ఎలా ఉంది? ఏంటిదమ్మా రోహన్? సరే, బాగుందా? కర్రీ ఎలా ఉంది? బాగుందా? సరే. వర్షం పడుతుంది, చల్లగా ఉంది, అసలు తలకాయ అంతా డిమ్గా ఉంది. ఏదో ఒకటి స్పైసీగా చెయ్యి. స్పైసీగా అంటే బనానా చిప్స్ చేస్తున్నా. ఎప్పుడు బనానా చిప్స్ బయట తెచ్చుకోవడమే కానీ ఇంట్లో ఎవరు చేసుకోరు కదా. అది కాక మళ్ళా కోకోనట్ ఆయిల్ లో చేయాలంటారు, నేను చెప్తా ఉంటారు కదా. సో నేను సింపుల్ గా మనకి ఇంట్లో ఉండే వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఎందులో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ బనానా చిప్స్. సో ఫస్ట్ అయితే బనానా తీసుకున్నాను, ఒక 3 తీసుకొచ్చాను రా బనానాస్. అవి పీల్ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇవి కావాలి. ఫస్ట్ ఇవి పీల్ తీసుకున్న తర్వాత మనకి ఇలాంటి స్లైసర్ ఉంటది కదా, ఈ స్లైసర్ చిన్న ఆ స్లైసర్ తో మన వాటర్ లోకి వేసుకోవాలి. అయితే అసలు మామూలుగా అయితే నేనైతే బాండీలోకే వేసేస్తాను. సో ఇలా కాదు చూపించాలి కాబట్టి సో మనని ఇలా గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లోకి స్లైస్ చేస్తాను. తీయండి, త్వరగా తీయండి. మీరేమో మీకు నాకు ఇష్టమైన పీలర్ తెచ్చుకున్నారు. ఈ పీలర్తో తీయడం నాకైతే కష్టంగా ఉంది. ఇదైతే కష్టంగా ఉంది. త్వరగా తీయండి. మొత్తం ఏమి గ్రీన్ అసలు ఉండకూడదు. ఓకే, ఇంకా చూడండి ఇలా పలుచగా వస్తేనే బాగుంటాయి. మనకి పొటాటో చిప్స్ ఎలా కరకరలాడతాయో ఇవి కూడా అలానే ఉంటాయి. అయితే పైన గ్రీన్ ఉంటే ఏంటంటే పట్టుకుంటా ఉంటది, అది సాగుతూ ఉంటది. సో అందుకని ముక్క కట్ అవుతా ఉంటది. అదే గ్రీన్ కనుక కంప్లీట్ గా చేసి మొత్తం లోపల బనానా వరకు చేస్తే మనకి అసలు స్లైస్ ఎక్కడా తెగకుండా వస్తుంది. ఆయిల్ అయితే పెట్టేశానండి అటు బనానా చిప్స్ ఫ్రై అవ్వడానికి. సో నేనైతే కొంచెం ఒక గిన్నె తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం పసుపు వేస్తున్నాను, అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. సో డైరెక్ట్గా వేస్తే కలవు కాబట్టి సో ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. పసుపు సాల్ట్ 2 కలుపుకున్నాను అనమాట. కొంచెం వాటర్ అంటే కొంచెమే కలుపుకున్నాను. డైరెక్ట్గా సాల్ట్ మనం ఆయిల్లో వేయలేము, వేసినా అప్పుడు సాల్ట్ అనేది చిప్స్కి అంటది కాబట్టి సో ఇలా అయితే ఈజీగా సాల్ట్ అంటుతుంది. అలాగే మన చిప్స్ కూడా కలర్ వస్తాయి. మనం బయట చూసినప్పుడు చిప్స్ అయితే ఎల్లో కలర్గా ఉంటాయి, మామూలుగా అయితే బనానా అయితే వైట్గానే ఉంటుంది. మరి ఎల్లో కలర్ ఎలా వస్తుంది అంటే సో ఇలానే అండి.
ఆయిల్ అయితే హీట్ అయిందండి. సో నేను బనానా చిప్స్ డైరెక్ట్ వేసేస్తున్నాను. మొత్తం ఒక ఆయిల్లోనే వస్తాయా? కాదు కాదు, 2 ఆయిల్లోనే. 2 ఆయిల్లోనే అయితే కొంచెం ఇవి వేగటానికి టైం పట్టింది. మన చిప్స్ లేకపోతే మనం వడియాలు ఎలా వేయించుకుంటామో అలా వెంటనే తేలవు అనమాట. సో కొంచెం అయితే టైం పట్టిద్ది. ఒక్కసారి అయితే కలిపి అలా పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మనం కలిపే పర్లేదు పదాకులు. చూడండి బనానాస్ అయితే ఫ్రై అయ్యాయండి. దాదాపు 10 మినిట్స్ పైనే పట్టింది అనమాట ఫ్రై అవ్వడానికి. మామూలుగా మనం చిప్స్ వేసిన అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్లోనే అయిపోద్ది కదా. సో కానీ బనానాకి ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో అన్నీ అయితే ఈవెన్గానే మొత్తం ఫ్రై అయిపోయాయి అనమాట. సో ఇంకా నేనైతే మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా వాటర్, పసుపు అను సాల్ట్ వేసి ఆ వాటర్ అయితే నేను చిప్స్ మీద వేసేస్తున్నాను. సో ఒకసారి కలుపుతున్నానండి, అన్నిటికీ పట్టాలి కాబట్టి. మనం పసుపు ఎక్కువ వేసుకుంటే డార్క్ కలర్గా వస్తుంది, పసుపు తక్కువ వేసుకుంటే లైట్గా వస్తుందండి. అంతే, అంతకంటే ఇంకా తేడా ఏమి ఉండదు అనమాట బయట వాటికి మనకి ఇంట్లోకి. స్టవ్ కూడా ఆపేసానండి. చూడండి ఆయిల్ అంతా ఎల్లో కలర్గా అయిపోయింది కదా. చిప్స్ కూడా మనకి మామూలుగా ఎయిర్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి, అసలు ఆయిల్లో ఫ్రై చేసినట్టే ఉండవు. చూడండి ఎట్లా ఉన్నాయి. చూడండి ఇదిగో ఇంత క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట. అంటే ఎక్కువ వేస్తే కనిపిస్తుంది. ఓకే, అదే అంటే మనకి హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలి అంటే ఈ బనానా చిప్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి ఆయిల్ అవ్వదు, అలాగే పిల్లలు మన రా బనానా రెసిపీ తక్కువ కాబట్టి సో ఇలాంటివి చేసుకుంటే మనం రెసిపీలో బనానా యాడ్ చేసినట్లుగా ఉంటుంది. అలాగే పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు కావాలి కాబట్టి ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇంకా నైట్కి అయితే వాళ్ళ స్నాక్స్ అయితే ఇది సరిపోయింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే నా దగ్గర దోశ పిండి ఉందండి. సో దోశలు అయితే వేసేసుకుంటాం. మార్నింగ్ గ్రేవీ ఉంది కదా, మన ఎగ్ గ్రేవీ ఉందన్నమాట. సో అది దేంట్లోకైనా దోశలోకి, అలాగే చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా అది బెస్ట్ కాంబినేషన్ అనమాట. అదైతే ఉంది. సో మా ఈ రోజు లాగైతే ఇదండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా రెసిపీస్ కనుక నచ్చితే ఏం చేద్దాను, మళ్ళీ వేరే బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారండి సెంటర్లో.